సుమన్ టీవీ కరీంనగర్. ఈ రోజు మనం కరీంనగర్ లో ఉన్నటువంటి రేకుర్తి కంటి దవాఖానకైతే వచ్చేసాము. ఎన్నో వేల మందికి కంటి చూపు లేనటువంటి ఎంతో మంది నిరుపేదలకు, అభాగ్యులకి, చీకటిలోనే మగ్గుతామేమో అని భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి ఎంతో మంది నిరుపేదలకు వెలుగులను పంచింది ఈ దవాఖాన అని చెప్పొచ్చు. జనరల్ గా అందరి పరిభాషలో దీన్ని రేకుర్తి కంటి దవాఖాన అని పిలుచుకుంటారనమాట. అలా చెప్తేనే చాలా మందికి తెలిసిపోతుంది ఈజీగా. అయితే ఇదంతా కూడా నడుపుతుంది లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్. సో ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనే విషయాలన్నీ కూడా ముందు ముందు చూపిస్తాను. లోపలికైతే వెళ్ళిపోదాం. కార్పొరేట్ లెవెల్లో ఆ సదుపాయాలతోని నిరుపేదలకి ₹1 కూడా ఖర్చు తగలకుండా చాలా తక్కువ ఖర్చుతో, కొన్ని సందర్భాలలో చాలా తక్కువ ఖర్చుతో క్యాంపులను అరేంజ్ చేసి కంటి చూపు లేని వాళ్ళందరికీ కూడా దోహదపడుతున్నటువంటి హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ కి చాలా చరిత్ర కూడా ఉంది. లోపలికి వెళ్ళి డాక్టర్స్ తో మాట్లాడదాం, మరికొంతమంది పేషెంట్స్ తో మాట్లాడదాం, సర్జరీ చేపించుకుంటున్న వాళ్ళందరితో కూడా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అనే అన్ని విషయాలను కూడా తెలుసుకుందాము. వెళ్దాం పదండి లోపలికి. సో ఈయనే అండి డాక్టర్ భాస్కర్ మడేకర్ అన్నమాట. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న కాన్సెప్ట్ ని బలంగా నమ్మినటువంటి ఈయన ఇంతమందికి చూపు రావడానికి కారకులయ్యారన్నమాట. ఫౌండర్ చైర్మన్ అన్నమాట. అందరికీ చూపు కోసం పాటుపడ్డ దార్శనికులు. సో ఈయన వల్లే ఈ ట్రస్ట్ ఈరోజు ఇంత లక్షల మందికి చూపునిచ్చింది అని చెప్పొచ్చు అన్నమాట. సో ఆయన గురించి కూడా మిగతా విషయాలన్నీ కూడా లోపల తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చాలా గొప్ప విషయం ఇక్కడ హాస్పిటల్ అనేది 35 years ఎబో నుంచి నడుస్తుంది కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? నా పేరు డాక్టర్ శ్వేత అండి. ఓకే. నేను 9 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా. ఓకే. నా స్పెషాలిటీ మెయిన్ గా ఫేకో సర్జరీ అండి. ఓకే. మనకి కంట్లో మామూలుగా శుక్లాలు అంటారు కదా, యూజువల్లీ 60 years అబౌవ్ వాళ్ళందరికీ ఓకే కంట్లో పొరలాగా స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా అది ఏజ్ రిలేటెడ్, ఇట్ ఇస్ నాట్ అ డిసీజ్. ఓకే. సో అది ఆ పొరని తీసేసి మేము మళ్ళీ వేరే అద్దం అమరుస్తాము. ఓకే. అది మెషిన్ ద్వారా చేయడం ని ఫేకో అంటారు. నేను ఆ సర్జరీస్ ఎక్కువ చేస్తాను. ఎబో 60 years అంటే ప్రతి పర్సన్ లో వస్తుందా మేడం? ఎవ్రీ పర్సన్ లో వస్తుంది. ఇట్ ఇస్ యూనివర్సల్. కొందరికి 60 కి రావచ్చు, 65, 70. సో బట్ ఇండెఫినెట్ గా ఎవ్రీబడి విల్ గెట్ క్యాటరాక్ట్. ఓకే. షూర్ గా సర్జరీ నీడెడ్ అంటారు. సర్జరీ నీడెడ్. సో మీ ఎక్స్పీరియన్స్ లో ఏజ్డ్ వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం ఉంది అని వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేక ఆల్మోస్ట్ అందరు కూడా సెట్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు? సర్జరీ తర్వాత అంటే కాంప్లికేషన్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయండి. ఓకే. ఎవరో ఒక్కరండి, ఇప్పుడు 1000లో ఇద్దరికో ఒకరికో మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఉండుంటారు. బట్ 99.9% మనం అంటే ఇక్కడ సర్జరీ జరిగిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ అండి. ఓకే మేడం. అంటే ఇక్కడ చాలా నామినల్ కాస్ట్ తో అవుతుంది సర్జరీ. ఇది చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి అన్ని సబ్సిడైజ్డ్ రేట్స్ ఉంటాయి. లెన్సెస్ కూడా చాలా మంచి క్వాలిటీ లెన్సెస్ వాడతారు. అంటే అందరు యూజువల్లీ లయన్స్ క్లబ్ అంటే ఏమైనా సబ్ స్టాండర్డ్ ఉంటదేమో, మెషినరీ అంత బాగా ఉండకపోవచ్చేమో అనుకుంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. ఇక్కడ అసలు చాలా వెరీ కార్పొరేట్ లెవెల్ మెషినరీ అంతా ఉంది. మనం ఇప్పుడు ఫేకో చేయడానికి అవసరం ఉన్న మెషిన్స్ అయితే ఏంటి, మైక్రోస్కోప్స్ అయితే ఏంటి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా చాలా ప్రీమియం అవి ఉన్నాయి. ఓకే. త్రూ క్యాంప్స్ ద్వారా ఎక్కువ వస్తుంటారా, లేకపోతే వాకింగ్ ఎక్కువ ఉంటారా? ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతాయండి. క్యాంప్స్ అరౌండ్ 55% అవుతాయి, ఒక 45% పేయింగ్ కేసెస్ అవుతాయి. క్యాంప్స్ ఎలా అరేంజ్ చేస్తుంటారు మేడం? క్యాంప్స్ మా దగ్గర నుంచే ఒక బస్ తీసుకొని వెళ్తారండి. ఆప్టోమెట్రిస్ట్లు ఉంటారు, ఒక 2 ఆప్టోమెట్రిస్ట్లు, ఒక బస్సు డ్రైవర్ వెళ్తారు. వెళ్ళి అక్కడ క్యాంప్ కండక్ట్ చేసి ఎవరైతే క్యాటరాక్ట్ కేసెస్ వాళ్ళు జస్ట్ ఐడెంటిఫికేషన్ వరకే వాళ్ళు చేస్తారు. ఆ బస్ లో ఒక అరౌండ్ 30-35 మెంబర్స్ పర్ క్యాంప్ వస్తారు. వచ్చినాక మళ్ళీ మేము ఇక్కడ అన్ని టెస్ట్ చేశాక ఆ నెక్స్ట్ డే సర్జరీ చేస్తాము. వాళ్ళకి ఆ 2 days అకామిడేషన్ ఫ్రీ ఉంటది, ఫుడ్ ఫ్రీ ఉంటది, సర్జరీ ఫ్రీ, అకామిడేషన్ ఫుడ్ అంతా ఇక్కడే, సర్జరీ కూడా ఫ్రీగా అవుతుంది. అయ్యాక మళ్ళీ వెళ్ళేటప్పుడు
నల్ల కలద్దాలు ఫ్రీగా ఇస్తారు, మెడిసిన్ ఫ్రీగా ఇస్తారు. మళ్ళీ 1 month కి వచ్చినప్పుడు నార్మల్ గ్లాసెస్ కూడా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. ఓకే. క్యాంప్ లో వచ్చిన వాళ్ళకి స్పెక్స్ తో సహా అన్ని మెడిసిన్ తో సహా అంతా ఫ్రీ. అంత ఫ్రీనే ఉంటుంది. సో అంటే సర్జరీకి ముందు ఒక 1 day ముందు మీ ఒక దగ్గర 1 day ముందు మా దగ్గర మళ్ళీ మేము టెస్ట్ చేయాలి కాబట్టి, వాళ్ళు ఓన్లీ ఆప్టోమెట్రిస్ట్ చూస్తే సరిపోదు కాబట్టి మళ్ళీ డాక్టర్ టెస్ట్ చేయడానికి ఒక రోజు ముందు తీసుకొస్తారు. ఓకే. ఆ రోజు టెస్ట్ చేశాక ఆ రోజు వాళ్ళు ఇక్కడ ఉంటారు. నెక్స్ట్ డే సర్జరీ చేసి ఆ నెక్స్ట్ డే పంపిస్తాం. ఓకే. 2 2 days days ఉంటారు. కంప్లీట్ గా 2 days అయితే అవుతుంది. సో తర్వాత మళ్ళీ రావాలా మేడం? అంటే సెటప్స్ గానీ ఇట్లా ఉంటాయా? 1 week కి ఒక చెకప్ ఉంటదండి, మళ్ళీ 1 month కి ఒక పోస్ట్ ఆప్ చెకప్ ఉంటది. ఓకే. ఆఫ్టర్ 1 month కి వచ్చినప్పుడు గ్లాసెస్ ఇచ్చి పంపిస్తాం. గ్లాస్ ఇచ్చి పంపిస్తారు. ఆ తర్వాత రావాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మళ్ళీ ఫ్రీగా చూస్తారు. ఓకే. ఆ తర్వాత ఫుడ్ కి సంబంధించి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారా? ఏదైనా తినొచ్చా జనరల్ గా? యూజువల్లీ ఐ సర్జరీకి పెద్ద ఇట్లా పథ్యం అయితే ఏమీ ఉండదండి, అన్ని తినొచ్చు. ఓకే. బాగా గట్టి పదార్థాలు ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాము. క్లీన్ ఫుడ్ అండ్ క్లీన్ వాటర్, క్లీన్ బెడ్ షీట్స్. ఎక్కువ చూయింగ్ ఉంటే ఇయర్ కి ఎఫెక్ట్ అవుతుందని అట్లాంటివి. బాగా హార్డ్ థింగ్స్ తినొద్దు అంతే, ఒక 2 days. ఓకే. కళ్ళని తడపొద్దు అని కూడా తడపొద్దు అండి, కనీసం ఒక 2 weeks అయినా కంటిని తడపొద్దు. ఓకే. గ్లాసెస్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. గ్లాస్ కూడా పడుకునేటప్పుడు అవసరం లేదు, నార్మల్ గా మిగతా టైం అంతా ఒక 1 week పెట్టుకుంటే సరిపోతుంది. మేడం ఇప్పుడు అలాగే ఫేకో అని చెప్పి అంటే ఆధునిక పద్ధతిలో మెషినరీస్ తో చేస్తారు అని అన్నారు కదా, దాని గురించి కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ కదా. ఫేకో గురించి అసలు అంటే ఏంటి, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? ఇప్పుడు ఫేకో అనేది యాక్చువల్ గా ఫేకో ఎమల్సిఫికేషన్ అండి. అది మనం కన్నుని పెద్ద ఘాటుతో కాకుండా అతి చిన్న ఘాటుతో అరౌండ్ 2.2 mm ఇన్సిషన్, ఒక సెంటీమీటర్ అంటేనే 10 mm కదా, జస్ట్ 2.2 mm ఇన్సిషన్ తో కంటి లోపటికి వెళ్ళి ఒక మెషిన్ ఉంటుందండి. ఆ మెషిన్ ద్వారానే అల్ట్రాసౌండ్ ఎనర్జీతో మన కంట్లో ఉన్న క్యాట్రాక్ట్ ని తీసేసి ఇంకొక ఫోల్డబుల్ అద్దం అమరుస్తాం కంట్లో. దాన్ని ఫేకో అంటారు. దానికి అది ఖచ్చితంగా మెషిన్ ఉండాలి అది చెయ్యాలంటే. అలాంటివి మన దగ్గర 3 మెషిన్స్ ఉన్నాయి, అన్ని ఆల్కాన్ కంపెనీ వాళ్ళ మెషిన్స్ ఉన్నాయి. అండ్ వేసే లెన్సెస్ కూడా మంచి స్టాండర్డ్ లెన్సెస్ వాడతారు ఇక్కడ. బిఫోర్ దట్ అంటే 30 years బ్యాక్ కూడా ఇలాంటివి 30 years బ్యాక్ అప్పుడు ఫేకో లేదండి, అప్పుడు చేతితో చేసేవాళ్ళం. ఈ ఫేకో అనేది ఈ మధ్య ఈ గత 10 ఏళ్లుగా ఒక 8-10 ఏళ్లుగా ఫేకో చేస్తున్నాం. సో పేషెంట్స్ వాళ్ళ దానికి పెద్దగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, చుక్కల మందు వేసి చేసేస్తాం అంతే. బాగా అవసరం ఉన్న కేస్ కి తప్ప మిగతా కేసెస్ అన్ని జస్ట్ డ్రాప్స్ వేసి, అంటే అది అంత నొప్పి లేకుండా ఉంటుంది. ఒక చుక్కల మందుతో మనం చేసేయచ్చు ఆ సర్జరీని. పేషెంట్స్ ని అదే రోజు పంపించేస్తాం, ఒక రోజు ఉండాల్సిన అవసరం కూడా లేదు. పట్టి కూడా వేయం మనం, మత్తు మందు ఇవ్వట్లేదు కాబట్టి పట్టి వేయకుండా డైరెక్ట్ గా అద్దాలు పెట్టి పంపించేస్తాం. వాళ్ళు మళ్ళీ డైరెక్ట్ గా 1 week 10 days కి వచ్చి గ్లాసెస్ తీసుకోవచ్చు. సో పెయిన్ఫుల్ అయితే ఏముండదు, లేదు, చాలా అల్కగా అవస్థ లేకుండా బాగుంటుంది. ఏజ్డ్ వాళ్ళకైతే ఇంకా ఈజీ ఉంటది, రికవరీ బాగుంటది. పెయిన్ కేసెస్ అన్ని అట్లా ఫేకో ద్వారా అవుతాయి. ఓకే, ఫేకో ద్వారా చేసేస్తుంటారు. సో ఇక్కడ ప్రెసెంట్ మనతో పాటు లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ హారిక గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి మిషనరీస్ యూజ్ చేస్తున్నారు, పేషెంట్స్ కి ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అనే మిగతా విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్ అండి. ఒకసారి చెప్పండి, ఇక్కడ సదుపాయాలు ఏమేమి ఉన్నాయి? అంటే మనకి ఇక్కడ సర్జరీస్ 3 types లో ఉంటాయండి. అంటే మనకి క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళని మోతి బిందువులు అంటారు కదా, ఏజ్ వైజ్ వస్తుంటాయి. వాటికి మనం 2 types గా సర్జరీస్ చేస్తాం ఇక్కడ. ఒకటి SICS అంటారు, ఒకటి అది వాడుక భాషలో చేతితో చేస్తారు అంటారు కదా, అలా అంటారు. ఇంకొకటి మెషిన్ తో, అంటే మనకి ఫేకో ఎమల్సిఫికేషన్ అంటారండి. ఏంటంటే వీటికి రెండింటికి తేడా ఏంటంటే SICS అంటే కొంచెం ఘాటు పెద్దగా ఉంటుందండి, 5 to 6 mm కట్ చేసి చేస్తారు. సో దానికి రెస్ట్ కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. చేతితో చేసేదానికి. ఇప్పుడు మెషిన్ తో చేసేది ఏంటంటే 2 mm 2.8 mm లో చేసేస్తాం చిన్న దాంట్లో. సో మనకి తొందర మాంతది పుండు, ఎక్కువ రెస్ట్ అనేది అవసరం ఉండదు. సో వర్క్ కి కూడా తొందర వెళ్ళొచ్చు. ఇవి 2 కాకుండా టెరిజియం అంటారండి, అది దుర్మాంసం పెరుగుతుంది అంటారు కదా, కండలాగా, అది తీసేస్తారు. అదొక సర్జరీ. పైన భాగంలో లేయర్ టైప్ లో ఒక మాంసం పొరలాగా మనకి ఇక్కడ తెల్ల భాగం నుంచి
నలుపు కార్నియా పైకి పెరుగుతుందండి అది. ఓకే. దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి అది తీసేస్తారు. సో అదొకటి ఇది జరుగుతుంది. ఏ ఏజ్ గ్రూప్ లో అయినా వస్తుంటుందా మేడం, లేదంటే వయసు మళ్ళిన వాళ్ళకి అట్లా? లేదు లేదు, ఇప్పుడు మనకి క్యాట్రాక్ట్ అనేది వయసు మళ్ళిన వాళ్ళకి వస్తుందండి. ఓకే. శుక్లం పొరలు అనేవారు. మిగతా ఈ టెరిజియం అంటే ఎవరికైనా రావచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ కి. ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి, దుమ్ములో తిరిగే వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వచ్చి. ఓకే మేడం, మరి క్యాంప్స్ అరేంజ్ చేసినప్పుడు అంటే విలేజ్ కి ఇంతమంది ఉండాలి అని ఏదైనా టార్గెట్ ఉంటుందా? లేదండి, ఎంతమంది ఉన్నా కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మనం ఒక రోజు చేసే దానికంటే ఎక్కువ మంది ఉంటే దాన్ని డివైడ్ చేసుకుంటాం మనం. ఓకే. పేషెంట్ ని డివైడ్ చేసుకుని ఒక 30 మెంబర్స్ ని ఈ రోజు అని, ఇంకా నెక్స్ట్ విజిట్ లో మళ్ళీ 30 మెంబర్స్ మళ్ళీ ఒక సెషన్ లో వాళ్ళకి కంపల్సరీ. కాకపోతే అందరినీ తీసుకోవడమే, కాకపోతే డివైడ్ చేస్తుంటారు. సో వాళ్ళు అట్లా వచ్చినప్పుడు ఏదైనా ఫీ అమౌంట్ అట్లా ఏమైనా అవుతుందా? ఏమీ ఉండదండి. తీసుకొచ్చి మనం అన్ని టెస్ట్లు అంతా ఫ్రీగా ఉంటది. మెడిసిన్స్ ఇప్పుడు సర్జరీ చేసిన రోజు మెడిసిన్స్ ఫ్రీగా ఉంటాయి. మళ్ళీ తర్వాత లాస్ట్ విజిట్ లో స్పెట్స్ ఇస్తారండి 1 month తర్వాత, అది కూడా ఫ్రీగా ఇస్తారు. 1 month తర్వాత మళ్ళీ 1 day ఇప్పుడు వాళ్ళని తీసుకొస్తాము మనమే, మన బస్సు వెళ్ళి తీసుకొస్తుంది. వాళ్ళకి ఫుడ్ అదంతా ఫ్రీగా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ డే పోయి వాళ్ళని డ్రాప్ చేసి వస్తారు. సో ఈ గ్యాప్ లో కావాల్సిన మెడిసిన్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి ఫ్రీ. సో ఫ్రీ. విన్నారు కదా, కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి సదుపాయాలన్నీ కూడా మన రేకుతి కంటి దవాఖానా లయన్స్ క్లబ్ చారిటీ తరఫున కూడా చేస్తున్నారనమాట. సో ఎవరైతే ఖర్చు పెట్టుకోలేము, మాకు స్తోమత లేదు, కళ్ళు కనిపించట్లేదు, దీనత్వంలో బతుకుతున్నామని ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలతో ఫుడ్, అకామిడేషన్ ఫ్రీగా ఇస్తూ, సర్జరీకి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తూ, తర్వాత వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళకి క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తూ, ఇన్ని సదుపాయాలను కల్పిస్తూ వాళ్ళకి చూసుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా వృద్ధిలోకి వచ్చి పేదవాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలను అందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లయన్స్ క్లబ్ వాళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ సేవలకి సుమన్ టీవీ తరఫున మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లో ఉన్నాము. డాక్టర్ గారు చేస్తున్నటువంటి సర్జరీని కూడా మనం విజువల్లో చూసాం కదా. సో ఒకసారి సార్తో మాట్లాడి అసలు ఇప్పటివరకు చేసిన పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, ఆ సర్జరీ అంతా ఏం జరిగింది అనేది కూడా సార్తో మాట్లాడి విందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నేను డాక్టర్ విజయ్ దేశ్ముఖ్. దాదాపు 24 years నుంచి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సూపర్ సార్. ప్రజెంట్ ఇప్పుడు మేము ఫేకో ఎమల్సిఫికేషన్ క్యాట్రాక్ట్ సర్జరీ చేసామండి. ఇప్పుడు మీరు చూసింది ఇది చాలా సోఫిస్టికేటెడ్ సర్జరీ. ఇప్పుడు అది చాలా తక్కువ ఖర్చుతోని మేము చేస్తున్నాం. ఇక్కడ అరౌండ్ 10,000 నుంచి లెన్స్ బట్టి దాని ప్రకారం ఉంటుంది. ఇది చాలా చిన్న ఘాటుతోని, చిన్న ఇన్సిషన్ తోని చేస్తాం అన్నట్టు. జల్దీ రికవరీ ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే రికవరీ జల్దీ అవుతుంటది. పేషెంట్ ఇమీడియట్ సెకండ్ డే నుంచి ఆయన అన్ని వర్క్స్ చేసుకోవచ్చు. వాకిన్ పేషెంట్స్ డైరెక్ట్ వస్తారు, ఆపరేషన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఉండడం కూడా అవసరం లేదు ఇక్కడ. అంటే ఒక 1 day 2 days అట్లా ఏమైనా అవసరం లేదా సార్? ఏంది హాస్పిటల్ స్టే లేదండి, ఇమీడియట్ సర్జరీ గానే పంపించేస్తున్నాం. వెళ్ళిపోవచ్చు. సార్ ఇప్పుడు చేతితో చేసేదానికంటే ఇది అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోతుంది. ప్లస్ దీనికి మనం మత్తు ఇంజెక్షన్ అవన్నీ ఏం అవసరం లేదండి. ఓన్లీ డ్రాప్స్ తోని చేసేస్తాం అన్నట్టు. సో పేషెంట్ కి ఏం నొప్పి కూడా ఉండదు. సో ఈజీగా అయిపోతుంది వాళ్ళకు. సార్ ఇక్కడ అయ్యే ఖర్చు కంటే బయట ఒకవేళ బయట చేపించుకోవాల్సి వస్తే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి సార్? చాలా ఉందండి. అక్కడ ఇప్పుడు 40-50 వేలది మేము ఇక్కడ 10,000 అట్లా చేస్తున్నాం సర్జరీస్. 10,000 వరకు చేసేస్తున్నాం సర్జరీస్. ఫ్రీ సర్జరీస్ కూడా ఉంటాయా? ఫ్రీ సర్జరీస్, క్యాంప్ సర్జరీస్ కూడా ఉన్నాయి. వీక్లీ 4 క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. వీక్లీ 4 ప్లస్ క్యాంప్ మా బస్సు వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తుంది. వాళ్ళకి టోటలీ ఫ్రీ అండి. అంతా సర్జరీ, ఫుడ్, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళకు చేసి మళ్ళీ వాళ్ళకి మందులు ఇచ్చి పంపిస్తాము. అంటే ఎవరికైతే సర్జరీ అవసరమో వాళ్ళని చూసి చేసి మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు తీసుకొని వస్తారు. మేము అన్ని ఇక్కడ మళ్ళీ టెస్ట్లు చేసి సర్జరీస్ చేస్తాం. ఓకే సార్. రోజులో ఎన్ని సర్జరీస్ అవుతుంటాయి సార్ ఇక్కడ? ఒక డేలో డిపెండ్స్ అండి. ఒక్కొక్క అంటే 60 to 80 దాకా కూడా కావచ్చు, 80 దాకా కావచ్చు. ఒక్కొక్క రోజు 40 డిపెండింగ్ అపాన్ 40 యావరేజ్ గా అయితే 40 to 50 దాకా అవుతున్నాయి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ మిషన్ తో అంటే ఎంత టైం తీసుకుంటుంది ఒక సర్జరీకి? ఇది అరౌండ్ 10 to 15 minutes లోపల అయిపోతుందండి ఈ సర్జరీ. సో 10 to 15 minutes లో ఒక సర్జరీ అయిపోతుంది. డే మొత్తంలో అరౌండ్ 40 మినిమం 40 సర్జరీస్. అంటే ఒకసారి మేము ఇప్పుడు 100 సర్జరీస్ చేసినాం, 120 సర్జరీస్ కూడా చేసాము ఒక్క రోజులో.
అంత ఓపికగా ఉండగలుగుతారు అందరూ మా అందరు డాక్టర్స్ అందరు కలిసి చేసామండి. ఇక అంతా జస్ట్ అందరం కలిసి చేసాం. ఇక్కడ మొత్తం టోటల్ అంటే సర్జన్స్ ఎంత మంది ఉన్నారు? 6 సర్జన్స్ ఉన్నాం. 6 ఉన్నాం మొత్తం. 6 సర్జన్స్ అందరూ కూడా ఆపరేట్ చేస్తారు. అందరం కలిసి చేస్తామండి. ఓకే. ఈ మిషన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? అంటే ఇప్పుడు లేటెస్ట్ గా అధునాతన పద్ధతిలో ఫేకో మిషన్ ఇది. అది దాని ఫేకో మిషన్, ఇది మైక్రోస్కోప్. సో అండర్ మైక్రోస్కోప్ ఆ ఫేకో మిషన్ తోని చేస్తాము. ఇది దాదాపు 3-4 ఇయర్స్ అయింది మేము కొత్తది తీసుకొని. ఇది అరౌండ్ 60 lakhs అండి మిషన్. 60 lakhs మిషన్. అట్లా మా దగ్గర 3 మిషన్లు ఉన్నాయి. సో సైమల్టేనియస్లీ చేస్తుంటాము. ఓకే. సో ఇదంతా కూడా లయన్స్ క్లబ్ ట్రస్ట్ ద్వారా నడుస్తుంది సార్. ఎలా సార్ ఇప్పుడు ఇంత కాస్ట్లీ పెట్టి చేయాలి అంటే ఎవరు సార్ బ్యాక్ బోన్ సపోర్ట్ అంతా కూడా ఎలా? మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అండి. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా చేస్తున్నారు. మేము డైలీ అంటే మేము సర్జరీ చేసుకుంటూ ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ దాంతోనే వస్తున్నాయి. సార్ బస్సెస్ కూడా ఈ మధ్య కాలంలో కూడా ఒకటి ఎక్స్ట్రా బస్ కూడా కొత్తగా తీసుకున్నారు అనేసి విన్నాం. అవునండి. అది ఎల్ఐసి వాళ్ళు మాకు ఎల్ఐసి వాళ్ళు ప్రొవైడ్ డొనేట్ చేశారు. ఓకే సార్. ఎల్ఐసి వాళ్ళు. సో టార్గెట్ ఏమైనా ఉంటుందా సార్? పేషెంట్స్ ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళాము, ఒక క్యాంప్ కండక్ట్ చేసాము, క్యాంప్ నుంచి ఇంత మందిని చూస్ చేసుకోవాలి ఈ రోజు హాస్పిటల్ కి అనేది అట్లా ఏమైనా టార్గెట్ ఏం లేదండి. కానీ మేము అట్లా 40 పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కువ క్రౌడెడ్ కాకుండా క్యాంప్ కి వెళ్ళినప్పుడు ఒక 40 సపోజ్ ఒక 100-200 ఉంటే మేము 2-3 టైమ్స్ పోయి తీసుకొని వస్తాము. సో 40 క్యాంప్ పెట్టుకుంటే ఈజీగా పేషెంట్ కూడా ఇబ్బంది కాదు, వాళ్ళకు కూడా కంజెస్టెడ్ కాదు, చేసి పంపిస్తాం. ఇదేమైనా పెయిన్ఫుల్ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఈ మిషన్ తో లేదండి, పెయిన్లెస్ సర్జరీ. ఏం పెయిన్ ఉంటుంది. ఓకే. ఎలాంటి అంటే వీళ్ళు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది ఆఫ్టర్ సర్జరీ? ఆఫ్టర్ సర్జరీ ఏం లేదు. వాళ్ళు ఇంటికి పోగానే వాళ్ళు గ్లాసెస్ పెట్టుకుంటారు. డ్రాప్స్ అవన్నీ స్టార్ట్ చేయాలి. ఒక 1 month వరకు డ్రాప్స్ వాడాలి. అవన్నీ మేము ఇన్స్ట్రక్ట్ చేస్తాం, మా స్టాఫ్ చేస్తారు. డ్రాప్స్ వాడుతుండాలి. మళ్ళీ 1 week తర్వాత ఒక విజిట్ ఉంటుంది. తర్వాత ఇక ఇప్పుడు మా గ్లాస్ ఇచ్చేసి పంపిస్తాం వాళ్ళకి, రెగ్యులర్ గ్లాసెస్. ఓకే. ఇదంతా మిషనరీతో ఇప్పుడు ఫేకో మిషన్ తో చేసాం కాబట్టి ఇది బిఫోర్ దట్ మనం చేత్తో. అవునండి. అప్పుడు ఏమైనా ఎక్కువ ఫాలో అవడం? అది కొంచెం దాని ఇన్సిషన్ కొంచెం పెద్దగా ఉంటది. దాని కొంచెం పెయిన్ఫుల్ ఇన్ ద సెన్స్ దానికి బ్లాక్ ఇచ్చి చేయాలి. అంటే అనెస్థీషియా కన్నుకు సూది ఇచ్చి కన్ను మట్టుకు మత్తిస్తాము. మత్తిచ్చి చేయాల్సి వస్తుంది. అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. అది కూడా ఓకే, కానీ కొంచెం దీనికంటే అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. సార్ ఇప్పుడు అలాగే కార్పొరేట్ లెవెల్లో మనం సదుపాయాలను అరేంజ్ చేసి పేషెంట్స్ కి చాలా అందుబాటులో ఉంచాం కదా. సో ఈ క్రమంలో యాజ్ ఎ డాక్టర్ గా పేషెంట్స్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది? అంటే మీ వరకు వచ్చినటువంటి చాలా బాగుందండి ఫీడ్బ్యాక్. మాది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా లేదండి, మౌత్ టు మౌత్. పేషెంట్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు విలేజ్ చెప్పి త్రూ పేషెంట్సే వస్తున్నారు మళ్ళీ వాళ్ళు. అంతా మౌత్ టు మౌత్ మొత్తం ఉంది మాది. ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్, ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అక్కడి నుంచి కూడా వచ్చి చేసుకొని వస్తున్నారు. అవునండి. ఇక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు, వచ్చి చేసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే డే కేర్ సర్జరీ కాబట్టి వాళ్ళు వచ్చి ఒక రోజు ముందు వచ్చి టెస్ట్లు చేసుకుంటారు. వాళ్ళకి ఒక డేట్ ఇస్తాం మేము, ఆ రోజు వచ్చి చేసుకొని మళ్ళీ ఇమీడియట్ వెళ్ళిపోతారు. నిజంగా ఇది పేషెంట్స్ పరంగా వాళ్ళకి ఒక వరం అనే చెప్పొచ్చు. ఒక హాస్పిటల్ అనేది అందుబాటులో ఇక్కడ ఇంతగా ఉండడం. అసలు స్టేట్ లెవెల్లో కూడా ఇంత తక్కువ ఖర్చుతో కూడుకుంది ఎక్కడ లేదు కదా సార్. మనదే ఫస్ట్ టైం కదా. సో సార్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ఇప్పుడు మేము రెటినా గ్లోకోమా కూడా స్టార్ట్ చేసినాం మేడం. డిపార్ట్మెంట్స్ రెటినా గ్లోకోమా అండ్ స్క్వింట్ 3 డిపార్ట్మెంట్స్ రీసెంట్లీ ఒక 1-2 years నుంచి రన్ అవుతున్నాయి. అది ఆ బ్రాంచెస్ కూడా పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నారు. మౌత్ టు మౌత్ తెలుసుకుంటా వాళ్ళు వస్తున్నారు. సో పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు మాకు. ఓకే. ఇప్పటి వరకు ఈ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఈ ట్రస్ట్ ద్వారా ఎంత మందికి సర్జరీస్ జరిగి ఉంటాయి సార్? ఎంత మంది ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు మేడం? యావరేజ్ గా 1,00,000 పైననే అయింది. 1 lakh above అయిపోయింది. సూపర్ సార్, అసలు గ్రేట్ రియల్లీ. అంటే సార్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు సర్టెన్ ఏజ్ గ్రూప్ అనేది ఇదే ఉంటుందా? ఇంకా చిన్న పిల్లలకు కూడా ఏదైనా? చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, రావచ్చు. వాళ్ళకు కూడా అంటే పుట్టుకతో కూడా క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అరౌండ్ 8-9 years వాళ్ళకి ఏమన్నా దెబ్బ తాకితే ట్రోమాటిక్ క్యాట్రాక్ట్ అంటాము. దెబ్బ తాకటం వల్ల వాళ్ళకి పొరలు వస్తాయి, వాళ్ళకు కూడా చేస్తున్నాము. అట్లా నడుస్తుంది ఇప్పుడు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ రెటినాకి సంబంధించినవి ఎక్కువగా జరుగుతున్నాయి కదా సర్జరీస్. కంప్లీట్ గా కన్ను పోయిన వాళ్ళకి కూడా అట్లాంటి యాక్సిడెంట్ లో అంటే డిపెండ్స్ వాళ్ళకి చూసి. అంటే ప్రాబ్లం ఒకవేళ సర్జరీతో సాల్వ్ అయితే చేస్తున్నాం మేడం. ఒకవేళ ఘాటుగా దెబ్బ తాకితే లోపల నరం వరకు తాకితే ఇప్పుడు మా రెటినా డాక్టర్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళు చూసి మళ్ళీ వాళ్ళు అడ్వైజ్ చేస్తారు వాళ్ళు ఏం చేయాలని, వాళ్ళకి రిఫర్ చేస్తాం మేము. సూపర్ సార్, రియల్లీ గ్రేట్. మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ మళ్ళీ ఒకసారి సుమన్ టీవీ తరఫున. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని మనకు అందుబాటులో మన జిల్లాలోనే కాకుండా మన స్టేట్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం అనేది అసలు నిజంగా మీరంతా కూడా డాక్టర్స్ దేవుళ్ళు అని అంటాం కదా, ఈ విషయంలో ప్రూవ్డ్ అన్నమాట.
సో ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు, ఇప్పుడే సర్జరీ అయిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనమాట. ఒకసారి మాట్లాడదాం. బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జమ్మికుంట. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ పొద్దున 9 గంటలకు వచ్చాను. అవునా? మీకు అక్కడ జమ్మికుంటలో లేవో హాస్పిటల్స్? ఉన్నాయి కానీ అక్కడ మనకు కరెక్ట్ ఇక్కడ రేకుర్తి అనే పేరు చాలా మంది రేకుర్తులు బాగా ఇస్తారు. ఇక్కడ బాగుంటుంది, మీరు డబ్బులు కట్టినా కూడా అంత నీట్ గా ఉంటుంది. ఇక్కడ చాలా బాగా నీట్ ఉంటుంది, పేరు హాస్పిటల్ కదా, అందుకని హాస్పిటల్ అంటే పెద్ద అదే అక్కడ మాకు వరంగల్ ఉన్నాయి, కాకపోతే చాలా మంది బొమ్మని పోలేదు. ఓకే, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ రమ్మని? ఇక్కడ మా బామ్మలు ఇప్పుడు రేకుర్తి మా అత్తమ్మ కూడా ఇక్కడ చేయించుకున్నాడు. అవునా? ఇప్పుడు ఏంటి సమస్య? ఈ కళ్ళుకు పోరొచ్చి మనిషి అసలు కనిపిస్తలేడు, కనిపించలేదు, మొత్తం డిమ్ అన్నట్టు, అసలు ముఖం క్లియర్ గా ఏర్పడదు. అందుకనే పోర వచ్చిందని టెస్టింగ్ చేసినాం. చేస్తే మన 2 దగ్గర టెస్టింగ్ చేసుకుని పోయి డేట్ ఇస్తే చేస్తానికి వాళ్ళు వచ్చినాం. బయట హాస్పిటల్స్ తో పోలిస్తే ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంది, నీట్ కూడా మంచి హాస్పిటల్ కూడా బాగుంది, ట్రీట్మెంట్ కూడా మంచి బాగుంది. బయట అడిగారా ఎంత ఖర్చు వస్తుందని ఇదివరకు? అక్కడ అంటే కొందరు అన్నారు 15,000 అన్నారు, 15 కాదు 20 అక్కడ పోదలుచుకో కాబట్టి ఇక్కడ రావాలి. ఇక్కడ మనకు అన్ని స్పెషల్ బాగున్నాయి కాబట్టి మంచిగా నీట్ గా చేస్తారని చెప్పారు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జమ్మికుంట, నా పేరు పూసాల వెంకటనారాయణ, నేను జమ్మికుంట. నేను డిసెంబర్లో వచ్చి ఇక్కడ రేకుర్తి హాస్పిటల్ మంచిగా ఉంటుంది అని చెప్పంటే నేను ఫస్ట్ వచ్చి చూసి టెస్ట్ చేయించుకొని పోయినా. అయితే ఈ నుండి నాకు కన్ను ఆపరేషన్ వచ్చింది, ఇట్లా కన్ను పొర వచ్చిందంటే నేను కూడా వస్తానని అన్నాడు. ఏడికి పోదాం అంటే రేకుర్తి హాస్పిటల్ పోదాం, హాస్పిటల్ చాలా నీట్గా ఉన్నది హాస్పిటల్, అడిగి పోదామని చెప్పని నేను అన్నా. వచ్చి చూపించుకున్నా, నేను టెస్ట్ చేయించుకున్నాం. ఎట్లా హాస్పిటల్ అంటే మంచిగా ఉన్నది అన్నాడు. వరంగల్లో ఫ్రీగా ఇస్తానంటే ఫ్రీగా అంటే ఏదో కొబ్బరికాయ ఇచ్చినట్లయితే అవుతుంది కదా. సరే కొన్ని పారదర్శకం అనేటువంటిది మూడు సహజం మంచిగా ఉంటుంది, అది మనకి మంచిగా. ఇంకా 50,000 ఉన్నారు, ₹1,00,000 ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు. అటు మిడిల్ ఉందామని చెప్పని 10,000 రాస్తే మేము 12,000 అదే వేసుకున్నాం. డాక్టర్ కూడా చాలా నీట్ గా చేసిండు, హాస్పిటల్ కూడా సిబ్బంది కూడా ఎంత ఓపికతో అంటే అంత ఓపికతో ఉన్నారు. ఎలాంటి ఫ్రాడింగ్ లేదు, పావుల పైసలు చారణ పైసల ఫ్రాడింగ్ అనేది లేదు. కరెక్ట్ ఏం చెప్తారో గదే చెప్తారు, ఏం చెప్తారో గదే చెప్తారు. నీట్ గా నీట్ ఉన్నది, ఓపెన్ గా ఉన్నారు, ఓపెన్ గా ఉన్నారు, మంచిగా అంత మంచిగా ఉన్నారు. పైసల కాడ కూడా ఫ్రాడింగ్ అనేది లేదు, ఒక్కరు మోసం అనేది లేదు, ఉన్నా అన్నట్టు కరెక్ట్ చెప్తారు. అది ఏమైతే చేస్తున్నారో మీరు అదే చేస్తున్నారు. డాక్టర్లకే పోతాను మనం, భయం ఎందుకు? ఇంకా ఇప్పుడు దొంగల దగ్గరకు లేకుంటే మర్డర్ చేసే దగ్గర భయపడాలి. ఆయన దేనికైనా ఆయనే భగవంతుడు, ఆయనే భగవత్ స్వరూపం. ఆయన దగ్గరికి చేతులు ఆడబట్టేలా కథం పడుకుంటే ఆయన సాపు చేసి వెళ్ళకూడదు. భయం ఎందుకు? నాకు భయం అనేది లేదు. చాలా కరీంనగర్ జిల్లా మా జిల్లాలో ఉండడం మేము ఎంతో అదృష్టవంతులం, ఎంతో ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో మాకు ఇది ఇక్కడ దొరికింది. నాకు అప్పుడప్పుడు నేను రేకుర్తి అనంగా విన్నా, ఎందుకంటే మనకు 40 ఏళ్ళు 45 50 ఏళ్ళు పడతా అంటే దాన్ని ముందేందో మనం చూసుకోవాలి. మనకి ఏమేమి వస్తాయి బీమార్లు అనేది కొంచెం ముందు జాగ్రత్త నాకు మైండ్ అట్లా ఇచ్చిన దేవుడు. నాకు మంచిగా అనిపించింది, ఇప్పుడైతే మంచిగా అనిపించింది. మాకేం ఫికర్ లేదు, మంచిగా ఉన్నది, దేవుని దయతో మంచిగా చేసిన డాక్టర్ విజయ్ కుమార్ సార్. సో చూసారు కదా, పేషెంట్స్ అభిప్రాయాలు చాలా సంతోషంగా అయితే ఉన్నారు. ఎక్కడ లేని ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నారు చెప్పి ఎప్పుడో గమనించిన, మోసం అనేది లేదు, మంచిగా ఫస్ట్ డిసెంబర్ వచ్చినప్పుడు గమనించిన. అందుబాటులో ఉండి అందరికీ సౌలభ్యంగా ఉండేటువంటి వసతులతోని కూడినటువంటి అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ ని కల్పించి పరికరాలన్నీ కూడా కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టి పేషెంట్స్ అందరికీ కూడా మంచి జరిగేలాగా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి హాస్పిటల్. చాలా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, దాదాపు 80 years 70 years 60 అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు సైతం ఇక్కడ ఆపరేషన్స్ చేయించుకుంటూ చాలా మంచి కంటి చూపును వాళ్ళు ఒక వెలుగులోకి వచ్చే విధంగా ఈ ట్రస్ట్ నడుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను లయన్ కొండ వేణుమూర్తి, చైర్మన్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, డాక్టర్ భాస్కర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్, రేకుర్తి, కరీంనగర్. ఈ హాస్పిటల్ 1988లో డాక్టర్ భాస్కర్ మాడేకర్ అని కరీంనగర్లో ఒక ఫిజిషియన్ ఉండేవారు, వారు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బొమ్మ వెంకన్న గారు, ఆ తర్వాత డాక్టర్ అనంత్ రెడ్డి గారు, ప్రస్తుతం నేను చైర్మన్గా ఉన్నాను. ప్రధానంగా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం ఉద్దేశం పేద ప్రజలకు కంటి చూపు ఇవ్వాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము గ్రామాల్లోకి వెళ్తాం, వెళ్ళి పేషెంట్స్ని ఐడెంటిఫై చేస్తాం,
ఐడెంటిఫై చేసి పేషెంట్ అటెండెంట్ను కరీంనగర్కు తీసుకొస్తాం, ఈ హాస్పిటల్ తీసుకొస్తాం. ఇక్కడ సర్జరీ చేస్తాం, అలాగే మెడిసిన్స్ ఇస్తాం, ఆప్టికల్స్ ఇస్తాం, అలాగే 3 రోజులు భోజనం పెడతాం. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళను వాళ్ళ గ్రామంలో డ్రాప్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది మొత్తం కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇందులో ₹1 కూడా డబ్బు పేద ప్రజల నుంచి తీసుకోవడం జరగదు. దీంతో పాటుగా ఎందుకంటే పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా డబ్బులు కావాలి కనుక, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో 6 డాక్టర్లు ఉన్నారు, ఒక 60 మంది స్టాఫ్ ఉన్నారు. వీళ్ళ కొరకని పేయింగ్ సర్జరీస్ చేస్తాం. ఎవరైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం కోరుకుంటారో అలాంటి వైద్యాన్ని మేము ఇక్కడ అందిస్తాం. కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి లెన్సెస్ వాడతారు, అదే లెన్స్ మేము వేస్తాం. కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ ద్వారా సర్జరీ చేస్తారో అంతకంటే బెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా మేము సర్జరీ చేస్తాం. అలాగే మా డాక్టర్స్ మోస్ట్ స్కిల్ఫుల్ డాక్టర్స్. ఒక్కొక్క డాక్టర్ రోజు 40 సర్జరీస్ చేయగల కెపాసిటీ కలిగినటువంటి పర్ఫెక్షన్ ఉన్నటువంటి డాక్టర్స్. అందుకని కార్పొరేట్ హాస్పిటల్లో ఛార్జ్ చేసేదానికంటే 75% లెస్లో మా హాస్పిటల్లో సర్జరీ చేయడం జరుగుతుంది. కనుక ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి వైద్యం కనుక కోరుకుంటే మా హాస్పిటల్కు రావాల్సిందిగా ఇన్విటేషన్ ఇస్తున్నాము. ఎందుకంటే సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ మీకు లభిస్తుంది. దానితో పాటుగా మేము కేవలం క్యాట్రాక్ట్ సర్జరీస్ చేయకుండా కంటిలోకి సంబంధించిన పలు రకాల సమస్యలు ఉంటాయి. రెటీనా అని ఉంటుంది, అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, హైపర్ టెన్షన్ ఉంటుందో వారికి కంటి నరం లోపల ప్రాబ్లం వచ్చి డయాబెటిక్ రెటినోపతి అని ఒక జబ్బు వస్తుంది. ఆ జబ్బు గురించి కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది. మా దగ్గర దానికి సంబంధించినటువంటి గ్రీన్ లేజర్ అంటాం, ఓసిటీలు అంటాం, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అండ్ ట్రీట్మెంట్ వైజ్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. రెటీనానే కాకుండా గ్లకోమా అంటాం, దాన్ని తెలుగులో నీటి కాసుల వ్యాధి అని అంటుంటాం. ఆ నీటి కాసుల వ్యాధికి కూడా మా దగ్గర వైద్యం ఉంది, ట్రీట్మెంట్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మా దగ్గర ఉంది. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 1-2 చోట్ల ఉన్నాయి. అలాంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. హై ఎండ్ ఎక్విప్మెంట్తోనే సర్జరీస్ చేస్తుంటాం. కనుక గ్లకోమాకు కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. దాన్ని కూడా ప్రజలు, ఎందుకంటే కరీంనగర్లో అలాంటి వైద్యం అవైలబుల్ లేదు, దాన్ని తీసుకోవాలని చెప్పి అందుబాటులో తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే స్క్వింట్ అంటాం, మెల్లకన్ను. ఆ మెల్లకన్నుకు సంబంధించినటువంటి వైద్యం కూడా మా దగ్గర ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కావడానికి మెల్లకన్ను అనేది ఒక అడ్డంకి అవుతుంటుంది. ఆ మెల్లకన్ను ఉన్నటువంటి వాళ్ళకు కూడా మా హాస్పిటల్ లోపల వారికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక 1 అవర్ ఆపరేషన్తో వాళ్ళకు ఉన్నటువంటి మెల్లకన్ను సరి అవ్వడం జరుగుతుంది. జీవితాంతం వాళ్ళు చక్కటి జీవితం గడపవచ్చు. ఆ స్క్వింట్ సర్జరీస్ కూడా హైదరాబాద్లో ₹1,00,000 ఛార్జ్ చేస్తే కేవలం మేము ₹25,000 డాక్టర్ ఛార్జెస్, విజిటింగ్ డాక్టర్ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, స్టాఫ్ ఛార్జెస్, ఓటీ ఛార్జెస్ కలుపుకొని అవుతుంది తప్ప లాభాపేక్ష లేనటువంటి హాస్పిటల్ పేదవాళ్ళ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ హై హాస్పిటల్. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లోపల పేద పిల్లలకు బ్లాక్ బోర్డు మీద అక్షరాలు కనబడవు. వాళ్ళు వెనుక కూర్చుంటే అక్షరాలు అలుక్కుపోయినట్టుగా ఉంటాయి, అక్షరాలు కనబడవు. దానికి మీ అందరికీ తెలుసు, మొబైలే ప్రధానమైన కారణం. ఈ మొబైల్ రేసెస్ వల్ల వాళ్లకు నా బ్లాక్ బోర్డు అక్షరాలు కనబడవు. వాళ్ళ గురించి మేము ఇప్పటి వరకు కరీంనగర్ లోకల్లో ఒక సుమారుగా 50 గవర్నమెంట్ స్కూల్స్ లోపల మేము ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఎవరికైతే సమస్య ఉందో ఆ పిల్లలందరికీ మేము ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చేసాం. అది ఇప్పుడు ఈ సమ్మర్ కనుక ఇప్పుడు ఆపాము, మళ్ళీ అగైన్ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నేత్రజ్యోతి అనే ఒక స్కీమ్ను మేము ఇంట్రడ్యూస్ చేశాం. ఎవరికైతే ఇళ్లలో బర్త్డే ఉంటుందో, మ్యారేజ్ యానివర్సరీ ఉంటుందో, మరే విధమైన శుభకార్యం ఉన్నా కూడా ఒక ₹2,000 కనుక డొనేట్ చేస్తే వారి పేరు మీద ఒక పేదవాడికి కంటి ఆపరేషన్ చేస్తాం. సో 2,000లో ఏమి రాదు, కాకపోతే ఒక పేదవాడికి చూపు వస్తుంది. అలాంటి వాటిని కూడా దయచేసి మీరందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అలాగే మా హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు 1988 నుండి ఇప్పటి వరకు 88లో పివి నరసింహారావు గారు, అప్పటి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్, వారు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు
7,65,756 మందిని ఓపీలో చూడడం జరిగింది. అంతమంది పేషెంట్స్ మేము స్క్రీన్ చేశాం. అలాగే 1,89,599 సర్జరీస్, ఇది ఫిబ్రవరి 2 వరకు మేము సర్జరీస్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 1,20,000 సర్జరీస్ మేము ఫ్రీగా చేసాం, ఉచితంగా చేసాం. 60-70,000 సర్జరీస్ మాత్రమే పేయింగ్లో చేయడం జరిగింది. మా దగ్గర ఆపరేషన్స్లో డాక్టర్లు చెప్పే ఉంటారు, అంటే ఏమాత్రంగా కంటికి చిన్న రంధ్రంతో, చిన్న సూచనతో వారి కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ రకమైన నొప్పి ఉండకుండా ఫేకో సర్జరీ అని చేస్తాం. ఆ సర్జరీ చేసుకొని వెంటనే బెడ్ మీద దిగి పేషెంట్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటి ఫేకో సర్జరీస్, లేటెస్ట్ సర్జరీస్ మన దగ్గర చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఎలా ఉంటుందంటే, ముసలి వాళ్ళకు ప్రధానంగా నీకెందుకు ఇప్పుడు కంటి చూపు, ఆ మూలకు అక్కడ పడి ఉండులే అని అంటుంటారు. నీకు అవసరం సర్జరీ అవసరం, ఏమవసరం అలా పడి ఉండు, నీ పని చేసుకో అంటుంటారు. మేము ఇప్పటి వరకు గ్రామాల లోపల ఇప్పటి వరకు హాస్పిటల్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 8,884 క్యాంపులు నిర్వహించాం. అన్ని గ్రామాలు వెళ్ళాం. అన్ని గ్రామాలకు వెళ్ళి ఎవరైతే నెగ్లెక్టెడ్ అంటే పిల్లలు, వాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఆపరేషన్ చేయించలేనటువంటి వాళ్లకు మేము వెళ్ళి స్వయంగా వెళ్ళి వాళ్ళకు వాళ్ళ కొడుకులాగా వాళ్ళ పిల్లల్లాగా మేము వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి ఇన్ని క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ని క్యాంపుల ద్వారా మేము వాళ్ళకు ఫ్రీగా సర్జరీస్ చేస్తున్నాం. ఐ లోపల ఇంకా వివిధ రకాల కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. లాసిక్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఆ లాసిక్ అనే ఎక్విప్మెంట్ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ లాసిక్ ఎక్విప్మెంట్ ఏం చేస్తుందంటే, సోడా బుడ్డి కళ్ళద్దాలు అంటాం. కొంతమందికి ఇంత దొడ్డు అద్దాలు ఉంటాయి. ఆ దొడ్డు అద్దాలు ఉన్నటువంటి వాళ్ళను ఆ ఎక్విప్మెంట్ ద్వారా కనుక సర్జరీ చేస్తే ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలు పోయి మామూలుగా ఇలా అయిపోతారు, అంతే. వాళ్ళకి అద్దాలు అవసరం ఉండదు. అలాంటి ఎక్విప్మెంట్ సమకూర్చుకుంటున్నాం. అది చాలా క్లిష్టమైన ఖర్చుతో, చాలా పెద్ద ఖర్చుతో కూర్చున్నటువంటి సుమారుగా 3,50,00,000 ఎక్విప్మెంట్ అది. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాము. అలాంటిది వస్తే ఈవెన్ దాని ద్వారా కూడా కొంతమంది పేదవాళ్లకు, ఎందుకంటే వైద్యానికి పేద ధనికం అనేది ఏది లేదు. సో ఇలాంటి ఎక్కడికైతే ఎవరికైతే అలాంటి అవసరం ఉందో అలాంటి వారికి దళసరి అద్దాలు ఉన్నటువంటి వాళ్లకు తీసేటువంటి లాసిక్ అనే ఎక్విప్మెంట్ ఒకటి తేవడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాగే సర్జికల్ రెటినా అంటాం. రెటినా మేము చేస్తుంది మెడికల్ రెటినా, కేవలం వారికి మెడికల్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం. దాన్ని సర్జికల్ రెటినా అంటాం. రెటినా డిటాచ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ సర్జికల్ రెటినా కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నాం. దానికి కూడా, ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ, ముఖ్యంగా ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ. సో డయాబెటిక్ రెటినోపతికి ఈ సర్జికల్ రెటినాకు ఎక్విప్మెంటే ఒక సుమారుగా 1 crore అవుతుంది. అయినా దాతలను, ఈ సుమన్ టీవీ ద్వారా చూస్తున్నటువంటి దాతల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు దయగా ఉన్నటువంటి వాళ్ళు మీరు దయచేసి మాకు డొనేట్ చేయండి. ATG ఎగ్జంప్షన్ ఉంది మాకు. అలాగే మీరు ఇచ్చినటువంటి దానానికి ప్రత్యేకంగా గుర్తింపు, ప్రత్యేకమైన పేరు, ఎక్కడైనా వార్డు పేరు పెట్టడం కానీ అలా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రజల ద్వారా సేకరించినటువంటి జబ్బు ద్వారానే ప్రజలకు సేవ చేస్తున్నాం. ఇక్కడ నేను ఉన్నాను, నాకు నా ఓన్ యాక్టివిటీస్ ఉన్నాయి, బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే ప్రజాసేవ గురించి మేమందరం కూడా 7 ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నాం. ఫస్ట్ డాక్టర్ నేను చైర్మన్ ఉన్నాను, కొండ వేణుమూర్తి. తర్వాత చిదర సురేష్ అని వైస్ చైర్మన్ ఉన్నారు. అలాగే ప్రకాష్ వల్ల అని సెక్రటరీ ఉన్నారు. బొమ్మ పవన్ కుమార్ అని ట్రెజరర్ ఉన్నారు. అలాగే డాక్టర్ అనంతరెడ్డి, డాక్టర్ మురళీధర్రావు అని ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నారు. అలాగే కోల అన్నారెడ్డి అని మరొక ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నారు. సో ఈ టీం కలిసి ఈ హాస్పిటల్ నడుపుతున్నాం. కనుక ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరెవరైతే చూస్తున్నారో దయచేసి ఈ కరీంనగర్ లయన్స్ ఐ హాస్పిటల్ యొక్క సేవల్ని వాడుకోండి. ఫ్రీ సర్జరీస్కి వాడుకోండి, పేయింగ్ సర్జరీస్కి వాడుకోండి. పేయింగ్ సర్జరీస్ బయట కంటే తక్కువ రేట్లో, బయట కంటే ఎక్కువ క్వాలిటీతో మేము చేస్తున్నాం. సో దీన్ని మేము ఒక స్వచ్ఛందంగా వచ్చి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదన్నమాట, ఈ ట్రస్ట్ ద్వారా ఇంత బాగా మంచి సదుపాయాలతోని వచ్చినటువంటి పేషెంట్స్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చాలా అద్భుతంగా సదుపాయాలని కల్పించి పెయిన్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో
చాలా మంచి సదుపాయాలతో అందిస్తున్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే ఒక ది బెస్ట్ ట్రస్ట్ ఏదైనా ఉంది చారిటబుల్ అని అంటే అది ది లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ అన్నమాట. సో ఇంకా చాలా మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు కొన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ జరిగింది, ఇక్కడ సర్జరీస్ జరిగాయి. సో వాకిన్ వాళ్ళకైతే ఒక విధంగా అంటే కార్పొరేట్ లెవెల్లో జరిగేటువంటి ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చు ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా అన్ని ఫ్రీ అన్నమాట. ఆ క్యాంప్ ద్వారా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని ఎవరికైతే సమస్య ఉందో నిజంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు 2 days అకామిడేషన్, ఫుడ్, సర్జరీ, మెడిసిన్, తర్వాత గ్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో వాళ్ళకి ఇచ్చేసి అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఇంత మంచి సదుపాయాలను ఇస్తూ అందరికీ అందుబాటులో ఉంచి ఈ ట్రస్ట్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కొండ వేణుమూర్తి గారికి సుమన్ టీవీ తరపున మళ్ళొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.